చేరికలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని అన్నారు. వారంతా శుభముహూర్తం చేసుకుని కాంగ్రెస్ లోకి వస్తారని అన్నారు. నిజానికి పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు. తమకు ప్రజలు 63 సీట్లు ఇచ్చారని అన్నారు. కానీ ప్రభుత్వాన్ని కూల్చుతామని కొందరు ప్రకటనలు చేశారని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వస్తామన్న ఎమ్మెల్యేలకు స్వాగతం పలికామని క్లారిటీ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ ఫిరాయింపులకి వ్యతిరేకము మళ్ళీ స్పష్టం చేస్తా ఉన్నాను. ఇవాళ మా పార్టీలోకి వస్తున్నట్టు ఎమ్మెల్యే యొక్క స్థితిగతులు పరిస్థితులు అవగతం చేసుకోవాలి. గతంలో జరిగినటువంటి పార్టీ ఫిరాయింపులకి ఇప్పటికీ తేడా ఉంది. గతంలో పరిపూర్ణమైన మెజారిటీ ఉండి కూడా టీఆర్ఎస్ నాయకుడు మా నాయకులు ప్రలోభపెట్టి ఇబ్బందులకు గురి చేసి మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము ఇష్టారాజ్యంగా వివరించి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూల్స్తామని ఒకరు అంటా ఉంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేల బలం చూసుకున్నది ఈ మాటలు చెప్తా ఉన్నారు. మేమే అటుపోతే మీ పరిస్థితి ఏదని ఇటు వచ్చినారు. ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు మేము వారు స్వాగతం పలికినాము. వారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వస్తా ఉన్నారు. చేరడం కూడా బేషరతుగా చేరుతా ఉన్నారు. ఏది ఆశించి చేరట్లేదు. అన్కండిషనల్ గా వాళ్ళ పార్టీలో చేరుతా ఉన్నారు. ఎమర్జెన్సీ చేస్తున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్ లో ఉన్నారు. ఏదో ఒక రోజు వారు కూడా శుభముహూర్తం చూసుకొని జాయిన్ అవుతారు.